హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఏ మ్యాన్ బాట్ సమ్ ఫ్రూట్స్ అట్ ఏ రేట్ ఆఫ్ 16 ఫర్ 24 రూపీస్ అండ్ సోల్డ్ దెమ్ అట్ ఏ రేట్ ఆఫ్ 8 ఫర్ 18 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి వచ్చి 16 ఫ్రూట్స్ వచ్చి 24 రూపీస్ కొన్నాడంట. అదేవిధంగా 8 ఫ్రూట్స్ వచ్చి 18 రూపీస్కి అమ్మాడంట. అంటే 16 ఫ్రూట్స్ కొన్నాడు కదా, దాంతో 8 ఫ్రూట్స్ అమ్మాడు, కాకపోతే 18 రూపీస్కి అమ్మాడు. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. మనం ఎన్నిచోపులైనా సరే 8 ఫ్రూట్స్ వచ్చి 18 రూపీస్కి అమ్మాడు అంటే మనం ఎన్నిచోపులైనా కనుక్కోలేము. కాకపోతే ఇక్కడ 16 ఫ్రూట్స్ ఎంత కొన్నాడు? 24 రూపీస్ కొన్నాడు. మనము ఇక్కడ 16 ఫ్రూట్స్ అమ్మేద్దాం, మనకి ఎంత వస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం ప్రాఫిట్ తెలుస్తుంది కదా, మనకి ఎంత ప్రాఫిట్ అని తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. అతను ఎన్ని ఫ్రూట్స్ కొన్నాడు? 16 ఫ్రూట్స్ కొన్నాడు. ఎంత కొన్నాడు? 24 రూపీస్ కొన్నాడు. కాకపోతే అతను ఎన్ని ఫ్రూట్స్ అమ్మాడు? 8 ఫ్రూట్స్ అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 18 రూపీస్కి అమ్మాడు. అంటే నేను ఏమంటున్నానంటే అతను 16 వచ్చి 24 రూపీస్ కొన్నాడు కదా, మనం ఇక్కడ 8 అమ్మాడు. కాకపోతే మనం 16 ఫ్రూట్స్ అమ్మేద్దాం, మనకి ఎంత వస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందో తెలుస్తుంది. 16 వచ్చి 24 రూపీస్కి కొన్నాడు. మనం ఇక్కడ 8 మ్యాంగోస్ అమ్మాడు. మనం 16 అమ్మేయాలంటే మనం దాంతో మల్టిప్లై చేస్తే మనకి 16 వస్తుంది. ఇంటూ 2 చేస్తే మనకి 16 వస్తుంది. ఇక్కడ కూడా అంతే, 18 2 36. అతను 16 ఫ్రూట్స్ వచ్చి 24 రూపీస్కి కొన్నాడు. అతను 16 అమ్మేస్తే అతనికి 36 రూపీస్ వస్తుంది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 12 రూపీస్ వచ్చినట్టు. మన క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. మనం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటామంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడు? 24 రూపీస్ కొన్నాడు. బై 24 ఇంటూ 100 వేసుకుంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది 1/2. అంటే 1/2 పర్సంటేజ్ ఎంత? 50%. 50% ప్రాఫిట్ అనమాట అతనికి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.